నువ్వు పెద్ద అయ్యి హీరో అయిపోయావు ఫర్ సపోజ్ మనం రియలైజ్ అయిపోదాం ఇప్పుడు డౌన్ ద లైన్ 10 years తర్వాత నువ్వు హీరో అయిపోయావు హీరో అయిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఏ డైరెక్టర్తో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అనిల్ సార్. అవునా? ఆయన హీరో అవుదాం అనుకుంటున్నారు కదా ఒక 5 years తర్వాత, మళ్ళీ అప్పుడు కూడా నీ డైరెక్ట్ చేయాలా? యా. సరే నువ్వు హీరో అయిపోయావు, నీ ఫస్ట్ లేదు ఆయన డైరెక్షన్ చేస్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు, రెండు చేస్తారు. మాట్లాడుతుంటావు రెగ్యులర్గా? రోజు రెగ్యులర్, అసలు బాలే కామెడీ చేస్తారు ఆయన. అవునా? నిన్నేమని పిలుస్తారు? బుల్లిరాజ్ లేదంటే బొడ్డోడా, అంతే. అంతేనా? రేవంత్. సరే ఇప్పుడు నువ్వు పెద్ద అయిపోయావు, హీరో అయిపోయావు, నీ ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. నీ ఫస్ట్ రెమ్యూనరేషన్తో నాన్నకి ఏం కొని పెడతావు అప్పుడు హీరో అయిన తర్వాత? హౌసా? నాన్నకి హౌస్ కొనాలని ఎయిమా? అమ్మకి? అందరికి హౌసే. అందరికి హౌసా? నాకు హౌసే. ఇక్కడ హైదరాబాద్ లోనా ఊర్లోనా? ఊర్లో ఊరు పేరు హౌస్ భీమవరం. ఊర్లోనే మంచి హౌస్. మంచి హౌస్ అంటే బాగుండాలి, బాగా ఒక రేంజ్ లో ఉండాలి, అంటే నీకు చాలా ఇదిగా ఉండాలి, బయట చూడడానికి అందరికి నచ్చాలి, అట్లా ఉండాలి. ఫుల్ లగ్జరీ ఉండాలా? లోపల లిఫ్ట్ ఉండాలా? లిఫ్ట్ అన్ని అలా ఏమీ లేదు, బట్ నార్మల్ స్టెప్స్ కూడా ఎక్కుతాం. అప్పట్లో స్టెప్స్ ఉండే కదా కాబట్టి పర్లా. నాకు నార్మల్గా ఒక మంచిగా ఇల్లు కట్టుకోవడానికి. నాన్న గిఫ్ట్ ఇవ్వాలి ఒక మంచి ఇల్లు. నాన్న హ్యాపీగా చూసుకోవడం ఇష్టం నీకు? నాన్న ఇష్టమా ఎక్కువ, అమ్మ ఇష్టమా? నాకు డాడీ అంటేనే ఇష్టం. ఇంతగా అలరించావో అందరినీ. లైఫ్ లాంగ్ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఇంకా న్యూ ఇయరే కదా, మనం ఇంకా జనవరిలోనే ఉన్నావు కాబట్టి నువ్వు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. నువ్వు ఏదైతే అనుకున్నావో అన్నీ సాధిస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నాన్న. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.